టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ నిజంగానే రంజీ ట్రోఫీలో ఒక టీంకి కోచ్గా మారాల్సిందేనా? టీమిండియాని టెస్ట్ క్రికెట్లో సక్సెస్ఫుల్గా నడిపించలేకపోతున్నందుకు అటు అభిమానుల నుంచి మాత్రమే కాదు, బీసీసీఐ కూడా కొంత అంతకుముందు చూసాం మనము, పెదవి విరిచింది, తన మీద అసంతృప్తిగా ఉన్నట్టు కూడా వ్యక్తం చేసింది. మరి అట్లాంటి టైంలో ఇప్పుడు గౌతమ్ గంభీర్ని కోచ్గా తప్పించాలి అన్న వాదనలు కూడా వినిపించాయి. అయితే వాటిపై క్లారిటీ ఇచ్చింది బీసీసీఐ. లక్ష్మణ్ను అప్రోచ్ అయింది బీసీసీఐ కోచ్గా తీసుకోవడానికి అని. ఇట్లాంటి వార్తలకి ఫుల్ స్టాప్ పెట్టేసింది. గౌతమ్ గంభీర్ని మేమేమీ తప్పించట్లేదు, తను కొనసాగుతాడని అయితే చెప్పకనే చెప్పింది. అయినప్పటికీ కూడా చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. ఇప్పటికీ మాంటి పన్నెసర్, ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మాంటి పన్నెసర్ కూడా అన్నాడు, గౌతమ్ గంభీర్ ఖచ్చితంగా రంజీ ట్రోఫీలో ఒక టీంకి కోచ్గా చేయాల్సిందే. టీంని బిల్డ్ చేయడం తను అక్కడి నుంచే నేర్చుకోవచ్చు. ఎందుకంటే వైట్ బాల్ క్రికెట్లో అతని కోచింగ్ చాలా సక్సెస్ఫుల్గా ఉంది, అతను సక్సెస్ అయ్యాడు. కానీ రెడ్ బాల్ క్రికెట్లో అతను సక్సెస్ కాలేకపోవడానికి ఇదే కారణము, తను టీంని బిల్డ్ చేయలేకపోతున్నాడు అని చెప్తున్నారు. కానీ మనకు అనిపించేది ఏంటంటే, అంటే చాలా మందికి అనిపించేది ఏంటంటే, గౌతమ్ గంభీర్కి ఎక్కడ దెబ్బేసిందంటే ఎక్స్ట్రా బ్యాటర్, ఆ ఎక్స్ట్రా కుషన్ కోసం ఆలోచించాడు. కుల్దీప్ యాదవ్ని ఎన్ని మ్యాచ్ల్లో కూర్చోబెట్టాడో మనం చూసాము. నితీష్ కుమార్ రెడ్డిని ఆడించాడు. సో తను ఒక మ్యాచ్లో ఆస్ట్రేలియాలో అనుకుంటా సెంచరీ చేశాడు. ఆ తర్వాత మనకి ఆ ఒక ఎక్స్ట్రా బౌలర్ మిస్ అయ్యాడు. ఎక్స్ట్రా బ్యాటర్ కోసం చూస్తే ఎక్స్ట్రా బౌలర్ మిస్ అయ్యాడు. మనకు తెలుసు, టెస్ట్ మ్యాచ్లు గెలవాలి అంటే వికెట్లు తీయాలి, బౌలర్లు పర్ఫెక్ట్గా ఉండాలి. పక్కా మీకు అంటే గన్ షాట్ బౌలర్లు మీ టీంలో ఉండాలి. అంటే కుల్దీప్ యాదవ్ కానివ్వండి, ఇప్పుడు T20లో వరుణ్ చక్రవర్తి ఎట్లా అయితే గన్ షాట్ బౌలర్లుగా వికెట్ తీస్తున్నాడో, గతంలో అనిల్ కుంబ్లే, రవిచంద్రన్ అశ్విన్, హర్భజన్ సింగ్, వీళ్ళందరూ ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్లు. వీళ్ళు ఈవెన్ అనిల్ కుంబ్లే సెంచరీ కొట్టిన సందర్భం కూడా ఉంది, రవి అశ్విన్ కూడా సెంచరీలు చేశాడు. సో మరి ఎందుకు అట్లా ఎక్స్ట్రా బ్యాటర్ వైపు వెళ్ళడం వల్లనే టీమిండియా టెస్ట్ క్రికెట్ దెబ్బతింటోందా? అసలు గౌతమ్ గంభీర్ నిజంగానే డొమెస్టిక్ టీంకి కోచ్గా మారాలా? మీరేమంటారు?